రాజసింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ వందనాలు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని కొద్దిసేపు జాగ్రత్తగా విందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతున్నారు. జాగ్రత్తగా వినండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వీటి కొరకు కనిపెడుతున్నారు గనుక అని రాస్తుంది. ఇంచుమించు మనం అంతా కనిపెట్టే గుంపులో ఉన్నాం. దేవుని ఎందుకు నమ్మాం అని అంటే, దేవుని దగ్గరికి ఎందుకు వెళుతున్నారు అంటే, దేవునికి ఎందుకు దండం పెట్టి పూజ చేస్తున్నారు అంటే, చెప్పగలిగింది ఏమిటంటే క్షేమం జరగాలని కోరుకుంటామండి, కీడు లేకుండా బ్రతకాలని కోరుకుంటాం, మేము మా పిల్లలు దీవించబడాలని కోరుకుంటాం. నిజమేగా? దాని ప్రకారం మనం దేవుని దగ్గరకు వస్తుంటాం, కానుకిస్తుంటాం, ప్రార్థన చేయించుకుంటాం, కనబడిన దైవజనులకు చెప్పుకుంటాం, దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలు చేస్తాం. కానీ పేతురు భక్తుడు ఒక విచిత్రమైన మాట రాశాడు. మనం పొలాలు, స్థలాలు, పిల్లలు, వివాహాలు, ఉద్యోగాలు, ఆస్తి అంతస్తుల కొరకే కాక మనం వీటి కొరకు కనిపెడుతున్నామని కనిపెట్టవలసిన ఒక భాగాన్ని గురించి వివరంగా రాశాడు. వేటి కొరకు మనం కనిపెడుతున్నాము, వేటి కొరకు మనం కనిపెట్టాలి. 13వ వాక్యం చదువుదాం పేతురు పత్రికలోని. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం. ఈ రోజున మనము భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే కనిపెడితే మనకన్నా దౌర్భాగ్యులు లేరు అని బైబిల్ చెబుతుంది. మరి దేని కొరకు మనం కనిపెడుతున్నామో పేతురు భక్తుడు ఆత్మ ద్వారా రాసి, మనం ఒకటి నూతన ఆకాశము కొరకును, నూతన భూమి కొరకును, నూతన యెరూషలేము కొరకును మనం కనిపెడుతున్నాము. అంటే మన గురేమిటంటే, మనము ధరించిన మట్టి గుడారాన్ని కొంతకాలం వినియోగించుకుంటాం, అది మనల్ని ఏలుతుంది, దాన్ని మనం ఏలుతున్నాం. మొత్తం మీద ఈ గుడారంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం బ్రతుకుతాం. ఆ తర్వాత ఈ గుడారం చెదబడుతుంది, శిథిలమవుతుంది, నెమ్మదిగా మట్టిగా మారుతుంది. ఆ తర్వాత నీ ఆత్మ గమ్యం ఏమిటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఆత్మకు చావు లేదని క్రైస్తవ్యం చెబుతుంటే హిందూ మతాలు కూడా బోధిస్తున్నాయి. ఆత్మకు చావు లేదు, ఏదో రూపం, ఏదో జన్మ ఎత్తుతుందని. అంటే ఆత్మకు చావు లేదని సత్యం ఎరిగినాక, ఈ నివాసం వదిలినాక నీ జీవితం ఎక్కడా అండి? ఎవరు చూడొచ్చాడండి, ఏం జరుగుతుందో, మట్టికి మట్టి అయిపోతుంది, గాలిలో కలిసిపోతుంది, కర్మ ఊరేగుతుంది అనుకుంటే మనకన్నా బుద్ధి తక్కువ వాడు ఇంకొకరు ఉండరు. కనుక ఈ రోజున ఈ లోకంలో ఉండగా శరీర సంబంధమైన కోరికలకు మాత్రమే కాక మనం ఎదురు చూచేది కనిపెట్టేటి ఒకటి ఉంది. ఆ ఎదురు చూసి కనిపెట్టేది ఏమిటంటే నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము. ఈ మూడు మనం కనిపెడుతున్న ఒక నిరీక్షణలో దాచబడి ఉన్నాయి. కనుక ఈ మూడిటికి నేను అందుకోవాలి, చేరుకోవాలి, నూతన ఆకాశం చూడాలి, నూతన భూమిలో ఉండాలి, నూతన యెరూషలేములో ఉండాలి అనే ఒక ఆశ ఆలోచన కలకపోతే గమ్యం తెలియని వ్యక్తిలాగా నీవు సాగుతున్నావనే విషయాన్ని గమనించాలి. అందుకని పౌలు అంటాడు, మీరు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి
దేవుని నమ్ముకొని బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా మారడం మీ కోరిక, మీ గమ్యం ఏమిటంటే అదిగో ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము మనం చేరవలసిన గమ్యం. దాని కొరకు మేము కనిపెడుతున్నాము, దాని కొరకు మనము కనిపెడుతున్నాము. మరి నిజంగా మాట విన్నాక నీకు ఒక ఆలోచన కలగాలిగా. ఏమని? ఆ నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేములో నేను ఉండాలి అనుకుంటే, కనిపెడుతున్నారు గనక, ఎదురు చూస్తున్నారు గనక, వెళ్ళాలని తపన పడుతున్నారు గనక, ప్రభుతో ఉండాలని ఆశ కలిగి ఉన్నారు గనక మీరు 3 పనులు చేయాలి. ఏమిటవి? చదవండి. పేతురు రాసిన పత్రిక 3:14 వాక్యం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక, వీటి కొరకు మీరు కనిపెట్టువారై గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, ఆయన దృష్టికి మీరు ఎలా ఉండాలి? కళంకం లేని వారిగా ఉండాలి. నిందారహితులుగాను, మీరు నిందలేని అనింజులుగా ఉండాలి. అలా ఉంటే మాత్రం ఆ రాజ్యానికి అర్హులు. ఈ మాట మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు మనం వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తున్నామా, జీవించమా? మనం ఎలా జీవిస్తున్నాం? మరి ఈ మాటలు విన్నాక మీ అందరికీ నాకు ఏమంటుంది తెలుసా? మచ్చ లేకుండా బ్రతకాలని, మహిమ కలిగిన వ్యక్తిలాగా ఉండాలని, లోపం లేకుండా, తప్పు చేయకుండా, అడుగులు జారకుండా, ఒకరితో వేలెత్తి చూపించుకోకుండా బ్రతకాలని ఒక ఆశ, ఆలోచన మీ అందరికీ ఉంటుంది. మరి ఇది ఎలా సాధ్యం? ఒక్కసారి యెషయా గ్రంథంలోకి వెళదాం. 65వ అధ్యాయంలోని 17వ వాక్యం నుంచి ప్రారంభిస్తూ, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఇప్పుడు మనం ఉంటున్న భూమి ఉండదు, చూస్తున్న చంద్రుడు కనబడడు, మెరుస్తున్న సూర్యుడు అగుపడడు, ఈ జలాలు జలచరాలు ఇవేమీ కనబడవు. అక్కడ రాసిన వాగ్దానం నేనుగానే మీతో చెబుతున్నాను. నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని నేను సృష్టిస్తున్నాను. సృజించిన తర్వాత ఈ పాతవి, మునుపటివి, మనం జీవించినవి ఇవన్నీ ఒక రోజున లయమైపోతాయి. అంటే ఈ భూమి కాస్త కనబడకుండా కనుమరుగవుతుంది. బాగా ఆలకించండి. ఈ భూమి ఏమవుతుందట? ఈ భూమికి ఏం జరుగుతుంది? బైబిల్లో రోమాపత్రికలో మాట రాశాడు. ఆ వాక్యాన్ని మీరు ఎన్నోసార్లు చదివిందే, మరలా చదివితే రోమాపత్రికలో ఎంత తేటగా రాశాడంటే, ఆ భూమి అట మన కొరకు ఎదురు చూస్తుందట. 8వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు. సృష్టి అంటే మనం ఉన్న ఈ భూమి, సూర్యుడు చంద్రుడు సమస్తమైన వైభవం, ఈ సృష్టి అట దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఇది ఎదురు చూస్తుందట. విన్నారుగా ఈ మాట? అంటే మనం ఎదురు చూస్తున్నాం నూతన యెరూషలేము కొరకు. మనం మాత్రమే కాదట, నూతన భూమి, నూతన సృష్టి కలగాలని ఇదిగో మనం నివసిస్తున్న ఈ భూమి అట ఎంత ఎదురు చూస్తుంది. అబ్బా, దేవుని కుమారులు ఎప్పుడు వస్తారా? వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షత మొదలైతే వారు రాగానే నా భారం తొలగిపోతుందిగా. కిందగా చదవండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది. ఇటు చూడండి, మనం ఉన్న భూమి అబ్బా ఎంత పండ్ల పండిస్తుంది, అప్పుడప్పుడు గ్యాస్ ఇస్తుంది, నీళ్లు ఇస్తుంది. ఈ భూమిని గురించి ఏం సంబరపడిపోతాము? ఈ భూమికి ఈ వేదన ఎందుకు వచ్చింది? నువ్వు చేసిన అక్రమాలు ఉన్నాయే, రక్తం చిందించావు, అందులోంచి ఘోష చేస్తుంది. నిజంగా నువ్వు చేసిన అక్రమాలు ఇది భరించలేక వస్తుంది. నువ్వు చేసిన మోసాలు, నువ్వు పరిగెత్తిన నడకొందే ఈ భూమి మీదేగా. అప్పుడు ఒక రోజున ఎప్పుడయ్యా ఈ భారం తొలిగేది? ఈ పాప పడుగులు చూడలేక చూస్తున్నా, నరహత్యలు చూడలేక చూస్తున్నా, మనుషులు చేసే వికృతమైన చేష్టలన్నీ నేను భరించలేకపోతున్నా. అయ్యా, నీ రాకడ ఎప్పుడయ్యా? ప్రభువును నమ్ముకున్న ఈ బిడలంతా ఎప్పుడు ప్రత్యక్షమవుతారయ్యా? ఇందులోంచి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుందయ్యా? బాగా ఆలకించండి. ఆకాశం చూస్తే కంగారు పడుతుంది, భూమి చూస్తే బాధపడుతుంది. ఎందుకో తెలుసా? 6 అడుగుల మనిషి చేసే అక్రమాలకు తట్టుకోలేక వేదన పడుతూ భయంకరంగా బాధ అనుభవిస్తుంది. ఈ శుభవేళ నేను మీకు చెప్పాల్సిన మాట ఏమిటంటే, మనం దేని కొరకు కనిపెడుతున్నాం? శరీర అవసరాల కొరకు కనిపెట్టే వాళ్ళ కాక భూమి వలె మనము కూడా నూతన యెరూషలేము, నూతన భూమి, నూతనమైన ఆకాశం కొరకే మనం ఎదురు చూడాలి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి కొంచెం ముందుకు వెళతా. మునుపడివి మరువబడ్డాయి అన్నది. తర్వాత ఏం రాశాడు చూడండి ఆ మాటలో. నేను సృజించిన దానిని చూచి
మీరు ఎల్లప్పుడూ మీరు హర్షించేట్టుగా నేను నూతన ఆకాశం, నూతన భూమిని, నూతన యెరూషలేమును సృష్టిస్తున్నాను. నూతన భూమిలో హర్షించే వాళ్ళు ఉంటారు. బాగా వినాలి ఈ మాటలు. ఎన్నోసార్లు వాక్యాన్ని విన్నారు. కథల కాలం కంటే దిద్దుబాటు కాలంలో మనం ఉన్నాం కనుక హర్షిస్తారు. మీరు ఆ రోజున నా సృష్టిని చూసి, నూతన ఆకాశాన్ని చూసి, భూమిని చూసి మీరు హర్షిస్తారు. అంటే హర్షించలేని వాళ్ళు ఆ లోకంలో ఉంటారా, ఉండరా? దండం పెడి చెబుతున్నా, వ్యభిచారం చేయరేమో కానీ, దొంగతనం చేయరేమో కానీ, మనుషులను చంపరేమో కానీ, హర్షించే గుణం ఒకవేళ నీకు లేకపోతే రేపటి రోజున ఆయనే చెబుతున్నాడు, పాతవి గతిస్తాయి, కొత్త ఆటలో నేను అంతా నూతనంగా కలుగొచ్చేస్తున్నా. అప్పుడు మీరు తప్పనిసరిగా నా సృష్టిని, నా వైభవాన్ని చూసి హర్షించే మనసు మీకుండునుగాక. ఇంకో మాట మీతో చెబుతాను. గలతీ పత్రికలో అపొస్తలుడైన పౌలు ఒక మాట రాశాడు. 2వ అధ్యాయము 20వ వాక్యం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా మీరు సిలువ వేయబడితే ఆ హర్షించలేని తత్వం సిలువ వేయబడునుగాక. అంటే నువ్వు సిలువ వేయబడినంత కాలం నీలో ద్వేషం, పగ, ఈర్ష, లోకాశ, నేత్రాశ, జీవబడంబం ఇవి ఇంకా ఎదుగుతూనే ఉంటాయి. మరి ఈ రోజున అక్కడ హర్షించాలిగా, దేవుని హర్షించే అనుభవం ఇక్కడే మొదలవ్వాలిగా. సిలువ వేయబడిన జీవితం ఎవరు జీవిస్తారో వాళ్ళ జీవితంలో ఇక అవన్నీ చంపబడునుగాక. ఆ విధంగా జీవించే నీవు నిజంగా హర్షించే అనుభవం కూడా నీలో లేకపోతే నీవు ఇంకా సిలువ వేయబడినట్టేగా. ఇకనైనా ఎవరికో సిలువ వేయాలని, ఎవరినో సిలువ పాలు చేయాలని కోరుకోబాకండి. ఎవరినో మేకులతో గుచ్చి వాళ్ళని గాయపరచబాకండి. నీకు నీవే పాప, ప్రాచీన, లోక సంబంధమైన, శరీర సంబంధమైన జీవితం అంతా సిలువ వేయబడునుగాక. ఇంకో మాట కూడా చదువుదాం. తర్వాత వాక్యం చదవండి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైనదిగా చేశాను. అంటే నీ ఉండే పరలోక పట్టణం, దాని పేరే తేజోవాసుల స్వాస్థ్యం, అదే నూతన యెరూషలేం. పర్యాయ భాషలో అది స్వర్గం, అదే మోక్షం. అక్కడ నీ ఉన్నప్పుడు అది నీకు ఆనందకరముగా ఉండునుగాక. రేపాయిని సృష్టించే ఆ నూతన యెరూషలేము, నూతన సృష్టిలో ఆనందం తప్ప మరేది నీకు కనబడకుండా ఆయన ఆ పట్టణాన్ని, ఆ ప్రజలను ఆనందంతో నింపబోతున్నాడు. అది నీవు కనిపెట్టి పొందుకుందువుగాక. తర్వాత వాక్యం చదవండి. ఆమె ప్రజలను హర్షించువారిగా సృజించాను. అంటే సృజించను అనే పదం దగ్గర ఆగితే మొట్టమొదటిగా ఒకసారి సృజించాడుగా మనల్ని, సృష్టిని సృజించాడు, మనకు సృష్టి కలుగు చేశాడు. కానీ ఇప్పుడు రెండో సృష్టి జరుగుతుంది. ఏమిటా రెండో సృష్టి? దాని పేరే నూతనమైన మారు మనసు అని, నూతనమైన అనుభవం అని బైబిల్ బోధిస్తుంది. ఆమె జనులను హర్షించే వారిగా నేను సృజిస్తాను. అర్థమైందా? మారు మనసు ఎందుకు చాలామందికి తెలియక, మారు మనసు అంటే మతం పుచ్చుకోవడం, పాపాలు మానుకోవడం, ఇక ఎక్కడ తిరగకుండా గుళ్ళో కూర్చోవడం, పరిశుద్ధులతో నడవటం, బీడీ చుట్ట, సిగరెట్ తాగకూడదు, పేకాడకి వెళ్ళకూడదు, కోడి పందాల్లో కనబడకూడదు, ఒకళ్ళు గోతులు తవ్వకూడదు, ఒకళ్ళకి అబద్ధం చెప్పకూడదు, తప్పుడు రాత రాయకూడదు, తప్పుడు తూకం వేయకూడదు. ఇవన్నీ ఆలోచిస్తున్నారు. కానీ నేను కానీ నూతన సృష్టి అయితే ఆయన సృష్టించిన నూతన రాజ్యంలో నేను హర్షించే వ్యక్తిగా ఉంటాగా. ఆయన హర్షించే ఒక నూతన సృష్టి నీలో జరుగునుగాక. రెండో మాట చదవండి అందులోని. ఇంకా నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఎక్కును వినబడవు. విలాప ధ్వని కానీ, మూలుగులు కానీ, ఏడుపులు కానీ, రకరకాల కార్యక్రమాలు అక్కడ ఏం వినబడవట. బా, ఎంత ప్రశాంతమైన వాతావరణం. నాశన ధ్వని వినబడదు, పాడు అనే ధ్వని వినబడదు. అక్కడ ఏ రకమైన వేదన ధ్వని నీకు వినబడదు అని అందులో రాశాడు. మరొక వాక్యం చదవండి. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు. అక్కడ రాసిన మరో మాట ఏమిటంటే, ఇక నూతన యెరూషలేం భూమి మీదకి దిగొచ్చాక అక్కడట అకాల మరణాలు ఉండవట. అంటే మరణం ఆ దేశాన్ని ఎలకుండా ఉండేటట్టుగా దేవుడు అక్కడ అంటున్నాడు, కాలం నిండని ముసలివారు ఉండరు, 100 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు ఉంటారు. అంటే బాలుడు అంటే 100 ఏళ్ళు. బాలుని వయసే 100 ఏళ్ళు అయితే అసలు మనిషి ఆయుష్ అంత దీర్ఘకాలం. ఇంకో మాట కూడా రాశాడు అక్కడ. 21, 22 చదువుకుందాం. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలమును అనుభవించదు. ఇది 1000 ఏళ్ల పరిపాలన,
ఆ తర్వాత భూమి మీద ఉండే సకల వైభవాన్ని గురించి రాస్తూ వచ్చాడు. ఇలా ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోనండి. దేవుడు అక్కడ చేసే కార్యాలు, ఆ పట్టణ వైభవం అంతా రాయబడింది. మరి ఈ రోజున వీటి కొరకేగా మనం కనిపెడుతున్నది. కేవలం మగబిడ్డ కొరకే కనిపెడుతున్నామా? ఉద్యోగం కొరకే కనిపెడుతున్నామా? ఇది కొంతకాలమే. నీ జీవిత అనుభవాల్లో దేవుడు ఎన్ని మేలులు చేసినా దేహం ముడతల పడుతుంది, గుడారం చల్లబడుతుంది, నెమ్మదిగా వదిలి పెడతాం. అమ్మ మగబిల్లోడు పుట్టాడని చూస్తూ ఆ తాతయ్య ఉయ్యాల దగ్గర కూర్చుంటే ఎంతసేపు ఉంటాడు? ఈ రోజున ఇల్లు కట్టే 3 అంతస్తులు అనుకున్నాక వయసు మళ్ళాక వెళ్ళిపోయేటప్పుడు 3 అంతస్తులు చూసేవాళ్ళు ఎవరుంటారు? ఇదంతా అనుభవించడానికి ఇచ్చాడు కానీ వెంట పెట్టుకుని పోవడానికి కాదనే విషయాన్ని గమనించి ఎక్కడైనా మన గురి, మన నమ్మకం, మన ప్రవేశం, మన సమస్తం రాబోతున్న వాటి మీదే మనసుండునుగాక. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వెళదాం. 22కి వచ్చి 14వ వాక్యం చదివి, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు. వినండి, హక్కు అనే మాట వాడాడు. మీరు ఆ గుమ్మాల్లోంచి వెళతారు అని రాశాడు. అక్కడ జీవం సమృద్ధిగా ఉంది, జీవ వృక్షం అక్కడ ఉంది. అక్కడ మరణం ఉండదు, తగలబెట్టడం ఉండదు, పాతి పెట్టడం ఉండదు. మరి అట్లాంటి నూతన యెరూషలేములోకి నువ్వు ఎట్లా వెళ్ళాలి అంటే అక్కడ రాశాడు, జీవ వృక్షమునకు హక్కు గలవారై. ఆ తర్వాత నువ్వు ఎందులోంచి వెళ్ళాలి? గుమ్మముల గుండా పట్టణములో ప్రవేశించున్నట్లు. ఏనండి, ఆ హక్కు ఉంది నీకు, అది పొందాలి. ఈ రోజున హక్కుదారుడిగా పట్టణంలో అడుగు పెట్టాలనుకునే సహోదరి సహోదరులారా, దేవుడు నిర్ణయించిన గుమ్మలో నుంచే మీరు బయలుదేరి వెళ్ళుదురుగాక. నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి కృపలో అభివృద్ధి పొంది సేవారంగంలో అడుగుపెట్టి ఆ మార్గంలో నీవు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒక షరతు పెట్టాడు, ఆ మార్గం గుండా వెళ్ళాలి అనుకుంటే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. మీ బట్టలు మీరు ఉతుక్కోకపోతే, మీ పాపం మీరు ఒప్పుకోకపోతే, మీ అపవిత్రత మీరు వదిలివేయకపోతే, లోక సహవాసం మానకపోతే, మిమ్మల్ని మీరే సరి చేసుకుని అయ్యా నేను బుద్ధిహీనుని, ఘోరపాపిని, మనుషుని చంపిన వాడిని, వ్యభిచారిని, దొంగను అని నీ వస్త్రం నీ ఉతుక్కోగలిగితే నా దేవుని గుమ్మంలోంచి మీరు వెళ్ళుదురుగాక. మరి ఈ మాటలు విన్నాకైనా ఇంకా మీ జీవితంలో ఈ మార్పు కలగకపోతే, బట్టలు ఉతుక్కోకపోతే, హర్షించే గుంపులోకి రాకపోతే, ముడత ఆ కళంకం లేకుండా మీరు దిద్దబడకపోతే, మీ ప్రయాసం కేవలం మేలు పొందడం వరకేనా? భూములు కొనుక్కోవడం వరకేనా? ఉద్యోగాల కొరకేనా? చాలా బాధాకరం. అవన్నీ దేవుడు ఇస్తాడు కానీ ముఖ్యంగా పరలోక పట్టణానికి తప్పనిసరిగా వీటి కొరకు ఎదురు చూసే గుంపులాగా ఉండి మీరు మార్పు చెందుదురుగాక. ఆ మార్గానికి వెళ్ళాలి అనుకుంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుంచి ప్రారంభించండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంశయములను మాని అందరు తలపైకి ఎత్తండి. ఈ మూర్ఖ ప్రపంచంలో మీరు నడిచేటప్పుడు దేవుని కుమారుడని పరిపూర్ణత మీకు కలిగేటట్టుగా సణుగులను సంశయములను మాని. ఈ రోజున భక్తిలో ముదిరిన వాడికి శత్రువు పెట్టిన 2 ముళ్ళు నీ భక్తి సాగకుండా చేయటానికి. ఒకటేమిటో తెలుసా? సంశయం. అంత అనుమానమే. తండ్రిని చూస్తే అనుమానం, కూతురుని చూస్తే అనుమానం, పక్కన చూస్తే అనుమానం, పరిశుద్ధాత్మ పొందిన చూస్తే అనుమానం, వాక్యం బోధించడం చూస్తే అనుమానం, వాక్యం చదువుతుంటే వాక్యాన్ని గురించి నిజంగా ఇది కరెక్టేనంటారా? అసలు ఇట్టాటాడు ఎవడైనా ఉంటాడండి దేశంలో? అంటే స్వస్థత కలుగుతుందన్న సంశయమే. యేసు రక్తంలో కడగబడితే రక్షణ వస్తుందన్న సంశయమే. పరలోకం అంటున్నారు కదా, ఇన్ని కోట్ల మంది ఉన్నారే, వీళ్ళందరికీ ఎక్కడ ఉండదండి పరలోకం? వీళ్ళందరూ కరెక్టేనా? వీళ్ళందరూ కరెక్ట్ అయితే నేను లైన్లో ఉన్నట్టే. మన వాళ్ళు ఎంత తెగిస్తున్నారండి ఈ రోజున. సంశయం ఆది కాండంలో ఆదాము దగ్గర భార్య దగ్గరకు వచ్చి ఇది నిజమా అంటే, నువ్వు ఇప్పుడు రక్షించబడిన తర్వాత దేవుని కుమారుడయ్యే పరిపూర్ణతలో నువ్వు పరిపూర్ణవు కాకుండా, రక్షించబడ్డావు గనక దేవుని బిడ్డవే, జీవం ఉంది, కానీ నువ్వు సంపూర్ణమైన పురుషుడిగా మారాలి అనుకుంటే నీలో ఎదుగుదల ఉండాలి. అందుకని ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళకి ఎదుగుదల లేకుండా చేయకుండా 2 పెడతాడు. ఒకటేమో సనగడం, రెండవదేమో అనుమానం, సంశయాలు. ఈ 2 ఉన్నంతకాలం వాడికి తల్లి పడతానే ఉంటుంది, పొట్ట మాత్రం పెరుగుద్ది, కాళ్ళు ఏలాడుతుంటాయి. మరి ఇన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చి వాక్యం విన్నావుగా, దేవుని మాటలు విన్న తరువాత నీ ఆత్మీయ జీవితంలో తప్పనిసరిగా ఇదిగో ఈ సణుగులను, ఈ సంశయాలు నిన్ను వదిలిపోవునగాక. ఆమేన్.
దేవుడి మీద సణిగిన, దేవుని ప్రజల మీద సణిగిన, వాక్యం మీద సణిగిన, పరిశుద్ధాత్మ మీద సణిగిన, దేవుని కార్యాల మీద సణిగిన చాలా నష్టపోతావు. చాలా జాగ్రత్త. దండం పెట్టి ఒక సేవకుడిగా చెబుతున్నాను, దేవుని కుమారత్వం పరిపూర్ణమైనట్లుగా సణుగులను సంశయములు మీరు మాని ఇక నుంచైనా ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు ప్రతి గుండెలో జరుగునగాక. అప్పుడు మీరు ఏటి కొరకు ఎదురు చూస్తున్నారో దానిలో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగునగాక. మొదటిది, మీరు నూతన సృష్టిగా మారి యేసుతో సిలువ వేయబడి యేసు రక్తం ద్వారా కడగబడి హర్షించే గుంపులో ఉందురుగాక. రెండవది ఏమిటి? మీ వస్త్రములను మీరు ఉతుక్కున్న వారే నిర్మలంగాను పవిత్రంగాను మీరు జీవించుదురుగాక. మరో మాట ఏమి రాశాడు? ఎక్కడికి వస్తే సణుగులను సంశయాలు మాని దేవుని కుమారులుగా ఆ గుమ్మలోంచి వెళ్ళి ఆ జీవవృక్షాన్ని హక్కుదారులుగా రాబోతున్న ఆ నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము సదాకాలం ప్రభువుతో ఉండాలని ఒక గురి కలిగి పాడైపోతూ తగలబడిపోతూ మూలుగుతున్న ఈ భూమి నుంచి నీకు, మూలుగుతున్న ఈ దేహం నుంచి విడుదల విమోచన కలిగేట్టుగా బాప్తిసం ఆత్మాభిషేకం రెండు కార్యాల్లో నీవు కార్యాన్ని నెరవేర్చి నడిచే వ్యక్తిగా ఉందువు కాక. మరి ఇంకో మాట కూడా చెబుతారు, ఆ వాక్యంలో కూడా మీరు వినాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. మరియు నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకై అలంకరించబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఎప్పుడు ఎక్కెళ్ళింది? మళ్ళీ ఇప్పుడు దిగి వస్తుందిగా. ఎప్పుడు ఎక్కి వెళ్ళిందంటే రాకడలో ఎత్తబడింది సంఘం. 7 ఏళ్ల శ్రమలు ఇక్కడ జరుగుతుండగా విందు ఆరగించింది. ఆ తర్వాత దేవునితో సదాకాలం ఉంటూ ఈ భూమి మీదకు దిగి వస్తుంది, అంటే నూతన భూమి మీదకు దిగి వస్తుంది. ఆకాశంలో మనం కొంతకాలం ఉంటాం, దిగి వచ్చాక ఈ భూమి మీద మరలా పరిపాలన మొదలవుతుంది. అది నీతి కలిగిన పరిపాలన. సముద్రం ఉండదు, అప్పుడు ఉరుకులు పరుకులు ఉండవు, వేదన ఉండదు, కలవరం ఉండదు అని అక్కడ రాసి అంటాడు. దిగి వస్తున్న సంఘము. ఆ 21లో మీరు 10 నుంచి చదువుకుంటా వచ్చి 27కు రండి. చివరి వాక్యం చెబుతాను. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. సంఘం దిగి వస్తుంది, మరలా నూతన భూమిలో పరిపాలన దేవునితో ఉంటుంది. కానీ ఇక్కడ ఒక షరతు పెట్టాడు. మొదటిదేమిటి? నువ్వు మారు మనసు పొందడం అనే పదాన్ని వాడి హర్షించే గుంపులో ఉందువు. రెండో షరతు ఏమిటి? తమ వస్త్రములను ఉతుక్కున్న అనుభవంలో ఉండడం. మూడవదేమిటి? సణుగులను సంశయాలు మానడం. నాలుగవదేమిటి? ఇక్కడ రాశాడు, మీరు ఒకవేళ ఆ పట్టణంలో ప్రవేశించాలి అనుకుంటే నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము 21వ అధ్యాయం ప్రారంభంలో ప్రారంభించిన దానిలో మీరు ఉండాలి అనుకుంటే 27 వాక్యాలు మీరు మనసారా చదివి గ్రహించగలగాలి. ఏముంది అక్కడ? గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథములో వ్రాయబడిన వారే ప్రవేశిస్తారు. ఇంకో మాట చెప్తాను, 20వ అధ్యాయం ఆఖరి వాక్యం చదవండి. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల, అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? జీవగ్రంథం, గొర్రె పిల్ల జీవగ్రంథం, 2 గ్రంథాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ రాయబడింది జీవగ్రంథమందు పేరు, గొర్రె పిల్ల జీవగ్రంథమందు. మరి వాళ్ళెవరు వీళ్ళెవరు? జీవగ్రంథంలో ఉన్నవాళ్ళు మంటల్లోకి నరకానికి మాత్రం వెళ్ళరు. గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఉన్నవారు ఎవరు? వాళ్ళు యేసుతో ఈ చెప్పబడిన పట్టణంలో ఉంటారు. అంటే పరలోకం అనేది 3 భాగాలు. ఒకటి నూతన ఆకాశం, రెండవది నూతన భూమి, నూతన యెరూషలేము. బాగా వినండి, ఈ మాటల్లో నూతన ఆకాశంలో ఎవరుంటారు, నూతన భూమిలో ఎవరుంటారు, నూతన యెరూషలేములో ఎవరుంటారు? ఇది తేటగా మీకు అర్థం కావాలి. నూతన ఆకాశంలో కొంతమంది ఉంటారు, నూతన భూమిలో కొంతమంది ఉంటారు. ఆ తర్వాత నూతన యెరూషలేములో గొర్రెపిల్ల జీవగ్రంథం అంటే కడగబడి బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా జీవించి ఆత్మచేత అభిషేకించబడిన వాళ్ళంతా ఈ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడితే అందులో వారు నివసిస్తారు. ఆకాశంలో ఉండేవాడు పాత నిబంధన భక్తులు ఉంటారు. నూతన భూమిలో ఉండేవారు మారు మనసుకు వరకే వచ్చి
ఆత్మాభిషేకం లేకుండా ఏదో బతుకుతున్నానులే, మొత్తం మీద పాపం మాత్రం చేయట్లేదు కానీ భక్తిలో ఎదగలేదన్నట్టుగా కొంతమంది అనామకులుగా బ్రతుకుతారే, వాళ్ళు నూతన భూమిలో ఉంటారు. తర్వాత నూతన యెరూషలేము ఉంది. అక్కడ గొర్రె పిల్ల రక్తం ద్వారా కడగబడి ఆత్మాభిషేకం కలిగి దేవుని కొరకు రోషం కలిగి భక్తి చేసి శ్రమల పడి నలిగి నలపబడి ఎవరైతే ఆఖరి వరకు పరిగెత్తుతారో వాళ్ళు నా దేవుని సన్నిధిలో నూతన యెరూషలేములో ఉంటారు. ఆ పైన సియోను శిఖరములో ఆయన తన గొర్రె పిల్ల అయిన యేసు అక్కడ నిలిచి ఉంటాడు. మరి ఈ రోజున మనం నూతన భూమి కొరకు వెళ్ళటాల, నూతన ఆకాశం కొరకు వెళ్ళటాల, నూతనమైన యెరూషలేము కొరకు వెళ్ళటానికి అవకాశం కలిగిస్తున్నాడు. గనక మీరు నూతన భూమిలో ఉండాలంటే ఉండొచ్చు. నూతన ఆకాశంలో నూతనమైన అభిషేకం కలిగి నూతన యెరూషలేములో పెళ్లి కుమార్తె సంఘంలో ఉండాలి అనుకుంటే ఈ ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. అక్కడ 27వ వాక్యం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. అక్కడ రాయబడ్డే వారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, నిషిద్ధం, దేవుడు ఇది నిషిద్ధం అన్నాడు, ఇది అపవిత్రం అన్నాడు, ఇది నాకు ఇష్టం లేదు అన్నాడు, ఇది నేను చూడను అన్నాడు, ఈ బ్రతుకు నాకు అసహ్యం అన్నాడు. నిషిద్ధమైనది ఏదైనా మీ జీవితంలో ఉంటే, అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని ఏమైనా మీరు చేసి దేవుడు అసహ్యపడే కార్యాలు చేస్తే, అబద్ధమైన దానిని ప్రేమించి అబద్ధాన్ని ఆటకాయితనంగా వాడుకొని అది సైకిల్ దొక్కినట్టు తొక్కుతూ ఉంటే, జరిగించువాడైనను ఎవ్వడును దానిలోనికి ప్రవేశింపనే ఉతుక్కోని వాడు ప్రవేశించడు, సణుగులు సంశయాలను వాడు ప్రవేశించడు, యేసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు ప్రవేశించరు, చివరికి అబద్ధాలతో ఊరేగేవాడు అందులో ప్రవేశించడు. మరి ఈ మాటలు విన్నాకైనా వేటి కొరకు నీవు కనిపెడుతున్నావు? పేతురు చక్కగా రాశాడు 3:14 వాక్యంలో, ప్రియులారా మీరు వీటి కొరకు ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు గనుక జాగ్రత్త పడండి. ఈ రోజైనా ఆయన వైపు తిరిగి, అయ్యా నన్ను కనికరించవా, నా పట్ల కార్యం చేయవా, నేను నీ కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఒక్క క్షణం చేతులు పైకెత్తి ఓ చిన్న ప్రార్థన చేసుకోనండి. ప్రేమాస్వరూపైన ప్రభు, వందనాల వ్యాపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ సన్నిధిలో చేరిన వారందరి పట్ల బలమైన కార్యం జరిగించండి. మేము ఏటి కొరకు కనిపెడుతున్నాం ఆ జ్ఞానం మాకు కలిగి ఉండాలి. ఈ లోకపు ఆశల కొరకు, కోరికల కొరకు, అవసరాలు తీరడం కొరకే కనిపెట్టే వాళ్ళం కాదయ్యా. శిథిలమైపోయే ఈ గుడారం, బద్దలైపోయే ఈ లోకాన్ని వదిలి పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నామని ఒక ఆశ, ఆలోచన ప్రజలకు కలగాలి. మాటలు విన్నారు, వారి గుండెల్లో స్థిరపరచండి, రాజ్యం కొరకు ఆయత్తపరచండి, దిద్దుబాటు సిద్ధపాటు కలుగ చేయండి. బిడ్డలను దీవించి ఆయత్తపరిచి సిద్ధపరిచి మీరు మహిమ పొందాలని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు స్తుతి చెల్లిస్తూ శక్తి కలిగిన యేసు పరిశుద్ధ నామాన్న రోగులను ముట్టండి, బలహీనలను బలపరచండి, శక్తిహీనులను బలవంతులుగా చేయండి. ఆర్థిక సంక్షోభంలో వారికి విడుదల, సమాధానం లేని కుటుంబానికి సమాధానం, ప్రార్థన ఎరగని జీవితానికి ప్రార్థన, నమ్మకత్వం, యథార్థత ప్రతి వారికి కలగాలని ఒక సేవకుడిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ మాటలు విన్న వారందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.